బెంగాల్ గ్యాంగ్ రేప్ ఘటనలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. బాధితురాలి వాంగ్మూలంతో పోలీసులు సీన్ రీక్రియేట్ చేశారు. ఓ నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరిస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తోంది. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు బాధితురాలు తన స్టేట్మెంట్ ఇచ్చింది. ముగ్గురు నోరు నొక్కి అడవుల్లోకి తీసుకుపోయారని తెలిపింది. గట్టిగా అరుస్తుంటే ఇద్దరు నొక్కారని చెప్పింది. ఎంత పెనుగులాడినా తప్పించుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. పెద్దగా అరిస్తే ఇంకొంతమందిని పిలుస్తామని నిందితులు బెదిరించారని బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది. దుర్గాపూర్లోని హాస్పిటల్లో ఆమెకు చికిత్స అందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. తన కూతురు మానసికంగా కుంగిపోయిందని ఆమె తండ్రి అంటున్నారు. బెంగాల్ గ్యాంగ్ రేప్ ఘటనలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. బాధితురాలి వాంగ్మూలంతో పోలీసులు సీన్ రీక్రియేట్ చేశారు. ఓ నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరిస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తోంది. మెజిస్ట్రేట్ ముందు బాధితురాలు తన స్టేట్మెంట్ ఇచ్చింది. ముగ్గురు నోరు నొక్కి అడవుల్లోకి తీసుకుపోయారని తెలిపింది. ఎంత పెనుగులాడినా తప్పించుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. పెద్దగా అరిస్తే ఇంకొంతమందిని పిలుస్తామని నిందితులు బెదిరించారని బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది. దుర్గాపూర్లోని హాస్పిటల్లో ఆమెకు చికిత్స అందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. తన కూతురు మానసికంగా కుంగిపోయిందని ఆమె తండ్రి అంటున్నారు.